హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్గా అయిపోయే రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటుంది. ఈ పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో హెల్దీ, బోన్స్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. పిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చినా చాలు, ఐరన్ లోపం అలాంటివి ఏమి ఉండకుండా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దామా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కిస్మిస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కలర్ మారిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి సరిపడినట్లయితే అందులోనే వేయించండి, లేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడనివ్వకుండా కలర్ మారేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోకుండా చూసుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలి. మధ్యలో నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. మాడితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు, దానిలో వచ్చే స్మెల్ కూడా కమ్మటి వాసన వస్తుంది, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారి మంచి అరోమా వస్తే స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి. రాగి పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రాగి పిండిని పక్కన తీసి పెట్టుకోవాలి, చల్లారనిచ్చుకోవాలి. తర్వాత 2 కప్పులు రాగి పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరగనిచ్చుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత ఒక ఇలాచీని దంచుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం కలిపిన తర్వాత అందులో ఒక హాఫ్ గిన్నె కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని అది ప్యాన్ నుంచి విడిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి విడిపోయిందంటే లడ్డూకి రెడీ అయినట్లే. అది చూసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే కింద అడుగు అంటుతుంది, మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్యాన్ నుంచి విడిగా అయ్యేంత వరకు చూసుకుంటూ ఉండాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మరి కొంచెంసేపు కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ప్యాన్ నుంచి విడిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడికేటప్పుడు చూసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వేడిగా ఉంటే లడ్డు చుట్టలేం కాబట్టి చల్లారనిచ్చుకోవాలి. లైట్గా గోరువెచ్చగా ఉంటే చాలు. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో లడ్డూలాగా చేసుకొని ఉంచుకుంటే ఇది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రోజు ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఎన్ని లడ్లు అయితే అన్ని లడ్లు చేసుకొని కొంచెం సేపు ఇంకా ఫ్యాన్ కింద ఆరనిచ్చుకొని ఒక గ్లాస్ జార్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.